ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజా సమస్యలు లేవనెత్తడానికి. ఎస్ రవికిరణ్ గారు, సో ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఏం చేస్తారు? అప్పట్లో మేము చాలా చేస్తామని ఆయన చెప్తున్నారు. ఇంతక నాకు మీ టైం ఇచ్చినప్పుడు కట్ అయిపోయింది. యాక్చువల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తనకు శాఖ సంబంధించినటువంటి ఒక 5 మాసాలుగా రివ్యూ చేసుకొని పూర్తిగా గ్రిప్ తెచ్చుకొని దానిలో ఏ రకమైనటువంటి సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలి అన్న సమగ్ర నివేదికతో వాళ్ళు వెళ్ళారు అన్నది మనకు వారు చెప్తున్న అంశాల మీద, అలాగే ఆ మంత్రులు చేసిన ట్వీట్లు బట్టి మనకు అర్థమవుతుంది సతీష్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పింది జల్ జీవన్ మిషన్, ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం. అది 2019లో మొదలు పెట్టారు. అప్పటికి దేశంలో మొత్తం 19,34,55,966 ఇళ్లు ఉన్నాయి గ్రామాల్లో. అయితే అప్పటికి నీళ్లు కుళాయి ఉన్నటువంటి ఇల్లు కేవలం 3.23 కోట్లు మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జల్ జీవన్ మిషన్ ద్వారా 15.30 కోట్లకి దాన్ని చేర్చారు. అంటే అదనంగా మరో 12 కోట్లు ఇళ్లకి కుళాయి కనెక్షన్ ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణాంకాలకు వస్తే ఇప్పుడు అది వెబ్సైట్ లోనే ఉంది, డాష్ బోర్డ్ లోనే ఉంది. నేను ఇప్పుడు డిబేట్ కి వచ్చే ముందే చూశాను. వీక్షకులకు ఎవరన్నా ఇల్లు చూసుకోవచ్చు, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు, కనిపిస్తుంది. దానిలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 95,53,003 అంటే 95.53 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఈ రోజుకి ఇప్పటికీ కుళాయి కనెక్షన్స్ ఇచ్చింది 70,27,567, 73.56%. అది డాష్ బోర్డ్ లో ఈ క్షణంలో చూపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు అధ్యయనం చేసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇలా గణాంకాలు బెటర్ గా మెరుగ్గా కనపడుతున్నప్పటికీ ఏదో మొక్కుబడిగా చేసేసి ఎక్కడ సర్ఫేస్ వాటర్ కనెక్టివిటీ చేయకుండా, ఎత్తులు పల్లాలు సెట్ చేయకుండా, ఒక 4 అడుగులు ఎత్తులో ఇల్లుంటే అక్కడికి ఏదో పైప్ లాగేసి ఇచ్చేయటం, అలా ఇష్టం చేసి పడేశారు. దాని వల్ల ఏంటంటే వారు ఒక సందర్భంగా రాయలసీమకి ఇటీవల వెళ్ళినప్పుడు కూడా ఒక మాతృమూర్తి పెద్ద ఆవిడ ఆపి, అయ్యా మాకు గుప్పి నీళ్లు ఇవ్వయ్యా అంటే నా కళ్ళం నీళ్లు వచ్చేసింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందారు. అవును, అంటే మిగతా వాళ్ళు కూడా అలాగే అన్నారు. సో దాని మీద పూర్తిగా అధ్యయనం చేస్తే పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నది కనపడింది. చెప్పడానికి 73% కనపడుతుంది, కానీ అక్కడ ఫలాలు మాత్రం పేదలకు అందట్లేదు. అందుకని వారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మంత్రి గారికి దృష్టికి తీసుకొచ్చింది, ఈ యొక్క పథకాన్ని ఎక్స్టెండ్ చేసి ఇంకా మెరుగ్గా మాకు నిధులు ఇచ్చి, ఎందుకంటే పథకం క్లోజ్ అయిపోతుంది. సో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకుని దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ప్రతి ఇంటికి తప్పనిసరిగా మంచినీరు, త్రాగునీరు అందే విధంగా చేసే పంచాయతీలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఆ గురుతర బాధ్యత నేను తీసుకుని ఎన్ని రెక్టిఫై చేస్తానో నాకు సమయం ఇవ్వండి, అలాగే నిధులు కూడా కొంచెం బెటర్ గా ఇవ్వండి అడిగారు. సో దీన్ని మనం స్వాగతించాలి. ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ రకంగా 2 సంవత్సరాల తర్వాత ఏ రకమైన మెరుగైన ఫలితాలు వస్తాయి ఏంటో చూసి, ఎందుకంటే వారి శాఖ మీద పూర్తి గ్రిప్పు, అలాగే అటవీ శాఖ మీద ఇప్పుడు దశాబ్దాలుగా మనం ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి. కనీసం ఇక్కడ ఎర్రచందనాన్ని పట్టుకుని వేరే రాష్ట్రాల్లో దొరికిపోతే అక్కడ ఉన్నటువంటి మన సొత్తు ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. అలా ఉన్నాయి చట్టాలు. సో వారు అటవీ శాఖ మంత్రి గారిని కలిసి ఈ సమస్య వివరించి, ఇలా కాదు మా యొక్క సొత్తు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో పట్టుకుంటే తీసుకొస్తున్నాము, మరి వేరే రాష్ట్రాల్లో మనం పట్టుకున్నప్పుడు ఆక్షన్ చేసినా సరే వాళ్ళకి 40%, మాకు 60%, ఇలాగే అది ఇంటర్ స్టేట్ డిపార్ట్మెంట్ ఒకటి పెట్టి దాన్ని సెటరేట్ చేయండి అని. ఇలాగ పంచాయతీల్లో రోడ్లు ప్రధానంగా వాళ్ళు చెప్పింది కూడా, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో రోడ్లను అనుసంధానం చేసి మాకు ఇన్ని వేలు కావాలి, గత 5 ఏళ్ళు ఇన్ని మాత్రమే చేశారు, ఇంకా ఇది కావాలి కాబట్టి ఇన్ని లింక్అప్ చేయాలన్నారు. సో ఇలాగ నేనేది ఏంటంటే క్షేత్రస్థాయిలో పూర్తిగా క్షుణ్ణంగా వారి డిపార్ట్మెంట్ ని అనలైజ్ చేసుకుని వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో, అలాగే మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఏమన్నారు, ఆయన అందరూ చాచా అంటారు, చాచా అంటే పెద్దనాన్న, ఆయన ఒకే ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు మై ఆప్కే ఏ ఫోన్ కాల్ కి దూర్ మే జస్ట్ ఒక ఫోన్ కాల్ 24 పైసలు ఏ క్షణమైనా నాకు ఫోన్ చేయండి, నేను టచ్ చేసి పెడతాను, మీకు ఎక్కడ ఏది లేవు, ఇబ్బంది లేదు, నేను ఉన్నాను, మీకున్నాను, మీ రాష్ట్రానికి ఉన్నానని చెప్పేసి ముందుగా వెళ్ళి స్వాగతించి ఆయన అడిగిన ప్రతి దానికి స్పందించి అన్ని చేస్తారని చెప్పి మాట ఇచ్చి కూడా చేసి గతంలో కూడా చేశారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు వారిని బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ స్పందన ఏంటో తెలుసా, ఏ రకంగా ఈయన మాట్లాడారని నాకు ఎంతో పులకరించిపోయింది. మహిళల యొక్క సాధికారిత కోసం వారు చూపించిన మార్గదర్శకం నాకు ఎంతో ఉపయోగపడింది, నేను వారు చూపించిన మార్గంలో వెళ్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావోద్రేకంగా ప్రెస్కి చెప్పారు. అంటే నేనంటే ఎన్ని నాటకాలు, ఎన్ని నాటకీయ పరిమాణాలు కొంతమంది అంటే అనొచ్చు, కానీ వాస్తవాల్లో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని చిత్తశుద్ధితో ఎటువంటి కల్మషం లేకుండా నిజాయితీగా పనిచేస్తున్న నాయకుడు
పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ప్రతి ఒక్కరు అశ్విని వైష్ణవ్ గారి నుంచి ప్రధానమంత్రి గారు అందరూ స్పందిస్తున్నారు. సమస్యలన్నీ ఇప్పటికిప్పుడే పటాపంచలు అయిపోతాయి అని చెప్పేసి ఎవరు అంటలేదు, నేను అంటలేదు, శ్రీధర్ గారు అంటలేదు. Yes. తప్పనిసరిగా 1 సంవత్సర కాలంలో గ్రామీణ స్థాయిలో పంచాయతీలకి 1 రూపాయి నిధులు వెళ్ళలేదు గత ప్రభుత్వ హయాంలో, 1 రూపాయి నిధులు వెళ్ళలేదు. మరి మా ప్రభుత్వం వచ్చాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్ని కదా నిధులు ఆ పంచాయతీలకి వాళ్ళ అకౌంట్ డబ్బులు పడ్డాయి. ఆగస్టు 15 కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు వాళ్ళందరూ. సో ఇవన్నీ ఒకటొకటిగా సెట్ అవుతాయి. అలాగే గ్రామీణ ప్రాంత రైతాంగ జీవితాలు కూడా సెట్ అవుతాయి. సో అంటే మెరుగుపరిచే కార్యక్రమాలు, వాళ్ళ మౌలిక వసతులు కలిగే కార్యక్రమాలు, గ్రామీణ స్థాయి జీవితాన్ని మెరుగుపరచడానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని తన నెత్తి మీద ఎత్తుకున్నారు పవన్ కళ్యాణ్, ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ పథకం, ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని వారు ఈ బరియల్ గ్రౌండ్ శ్మశానాల యొక్క బాగు చేయడం కోసం రకరకాల అంటే చిన్నగా అనిపించవచ్చు, శ్మశానం బాగు చేయడం అంటే చిన్నదే కదా అని. ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే కదా దేశం బాగుంటుంది. ఎంత ఇబ్బందులు ఎదురవుతారో మనకు తెలుసు. సో అటువంటి ఇబ్బందులు అంటే నేనే సూక్ష్మమైన అంశాలు ఇదే, ఇంతే కదా, ఈ చిన్నదే కదా అన్ని వదలకుండా ప్రతి అంశాన్ని వారు లాతూర్ నుంచి రైలు అడగాల్సిన అవసరం వీరికి ఏముందని చిన్న అంశం అది. ఏదో వెళ్ళారు, క్యాంపెయినింగ్ వెళ్ళాం, వదిలేయచ్చు, వాళ్ళు ఎదురు రిప్రజెంటేషన్ ఇస్తాం, వదిలేసి రావచ్చు. కానీ పని కట్టుకుని అది గుర్తు పెట్టుకుని తీసుకుని ఇచ్చారంటే వారి కమిట్మెంట్, వారి యొక్క చిత్తశుద్ధిని మనం గుర్తించాలి. సో ఇది ఒక ఎత్తు. సరే, సోషల్ మీడియా అంశం మీద వారు ఎత్తారు కాబట్టి సరే, ఇప్పుడు భాష ప్రధానం అండి. మనం అలాంటి వాళ్ళం గత కొన్ని సంవత్సరాలుగా టీవీ డిబేట్లు కూడా మొత్తుకుంటున్నాం. ఏదన్నా సరే, ఎవరన్నా ఏదైనా మాట్లాడంటే భాష సవ్యంగా పెట్టండి. బూతులు తిట్టే కార్యక్రమం చేస్తే రేపు మీరే నాశనం అయిపోతారు, మీ కుటుంబాలు నాశనం అయిపోయి. నాయకులు బానే ఉంటారు, నాయకులందరూ 100 కోట్లు 1000 కోట్లు పోగేసుకున్నారు, వాళ్ళ జీవితాలు బానే ఉంటాయి, ప్యాలెస్ లో గడుపుతారు. వారి యొక్క మాటలు ట్రాప్ లో పడిపోయి మీరు ఇష్టం వచ్చిన బూతులు తిడితే మాత్రం రేపు మీ కుటుంబం ఏడుస్తుందని చెప్తాం. వెళ్ళలేదు మాట. ఈ రోజు ఏమవుతుందండి, ఎవరన్నా సరే సభ్య సమాజంలో ఎవరైనా సరే ఒక బూతులు మాట్లాడటాన్ని ప్రోత్సహించడం, అటువంటి వ్యవస్థను ప్రోత్సహించడం ఎవరు చేయకూడదు, ఏ పార్టీ చేయకూడదు. ఎవరు చేస్తే తప్పేది. ఈ రోజు కొంత తగ్గింది, ఎందుకంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. కొత్తగా వచ్చేటువంటి బిఎన్ఎస్ చట్టం కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి మేము యూట్యూబ్ లో మాట్లాడతాము, కింద స్క్రోలింగ్ లో కామెంట్ లో బూతులు తిట్టేవాళ్ళు గతంలో ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు శాతం చాలా తగ్గింది. ఇది బండబూతులు తిట్టేవాళ్ళు ఎక్కువగా, అది ఇప్పుడు తగ్గింది కదా. ఈ మార్పు వచ్చింది కదా. తప్పనిసరిగా మనం దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఎవరన్నా సరే రాజకీయ విమర్శ చేయండి, ప్రతి విమర్శ చేయండి, వ్యంగ్య విమర్శ చేయండి, అంతేగాని బూతులు మాట్లాడతాను, ఆడవాళ్ళ గురించి మార్పింగ్ ఫోటోలు పెడతాను, లేకపోతే ఎవరు పడితే అది మార్పింగ్ ఫోటో, ఇది సంస్కారం అండి? మార్పింగ్ ఫోటోలు పెట్టాం. ఏది ఆర్జీవీ లాంటి వాళ్ళు, ఏది అంత ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మార్పింగ్ ఫోటోలు ఎలా వాడతారండి? తప్పుగా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం తెలియదండి. రెడ్డి గారు ఎందుకు క్షమాపణ కోరుతున్నారు? వీళ్ళందరూ అంటే వాళ్ళు చిన్న వ్యక్తులు కాదు, పోసాని గారు చిన్న వ్యక్తి కాదు. అనేక డైరెక్టర్లు చేశారు. రచయిత అంత సృజనాత్మక శక్తి ఉంటేనే ఒక కథకి మాటల సంభాషణ రాయగలం. అటువంటి వ్యక్తులు కూడా తప్పులు చేసి ఈ రోజు రియలైజ్ అయ్యే క్షమాపణ, నేను దూరంగా ఉంటానన్న పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ప్రభావితం చేసే రంగాలు ఉన్నవారు వాళ్ళంతా కూడా వాళ్ళ స్టోరీల ద్వారా, వాళ్ళ కథల ద్వారా. వ్యక్తులు, చదువులేని వ్యక్తులు అంటే మనం ఆలోచించుకోగలం. ఇటువంటి దుష్ట సంస్కృతి పోవాలి. ఇప్పుడు వారంటున్నట్టు వారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒకవేళ ఏదైనా కేసు పెట్టకపోతే తప్పనిసరిగా మీరు కోర్టును ఆశ్రయించండి. గతంలో పోసాని కృష్ణమూర్తి మీద రాజమండ్రిలో కేసు పెడితే వాళ్ళు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు డైరెక్ట్ చేసిన కేసు పెట్టమని. సో మీకు అటువంటిది ఏదైనా ఉంటే కనుక తప్పనిసరి కోర్టుకు వెళ్ళండి. కోర్టు డైరెక్ట్ చేస్తే దాన్ని బట్టి మీరు ఎక్స్పోర్ట్ చేసి కదా ప్రభుత్వాన్ని. ఇదిగో కోర్టు డైరెక్ట్ చేసింది, అప్పుడు వరకు మీరు స్పందించట్లేదని. సో దానిలో మేమనేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే దుర్భాష, వైసీపీ నాయకుల యొక్క ఆడవాళ్ళని తిట్టినా సరే ఊరుకునే ప్రసక్తి లేదు, చొక్కా పట్టు లాక్కొస్తా ఉన్నారు. ప్రభుత్వం అయితే స్పష్టంగా ఉంది. ఒకవేళ ఎక్కడైనా డౌన్ లెవెల్ లో ఏదైనా స్పందించకపోతే మీరు లీగల్ ఇంటికి కూడా మీరు తీసుకొని దాని ప్రకారం ప్రభుత్వాన్ని ఎక్స్పోర్ట్ చేయండి, అవకాశం తీసుకోండి. డెఫినెట్ గా. ఎందుకంటే రాజకీయానికి విమర్శలు ప్రతి విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి, ఏదైనా దాన్ని ఆపలేం. కానీ అవి సద్విమర్శలుగా ఉండాలి, ఎదుటి వాళ్ళు కించపరచకుండా ఉండాలి. ఖచ్చితంగా ఈ కల్చర్ అనేది ఇప్పుడు నుంచి కంటిన్యూ అవ్వాలని కోరుకుంది. ఎందుకంటే మీరు చెప్పిన వ్యక్తులంతా కూడా సమాజాన్ని ప్రభావితం చేసే రంగాల్లో ఉన్నవారు. అలాంటి వాళ్ళు అలాంటి మెసేజ్లు పెడితే ఇంకెలాంటి సందేశం వెళ్తున్నట్టు. సో ఇప్పటికైనా సరే మారాలనుకుందాం సార్. సాంబశివరావు గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు